అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఏ కాలంలో చూసినా వింతైన ప్రకృతి అనుభూతి కనిపిస్తుంది. సహజ సిద్ధంగా వీచే గాలి, మేఘాలను తాకే కొండలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పాడేరు మండలం సప్పిపుట్టు కొండలను హోంమంత్రి అనిత, మంత్రి సంధ్యారాణి పలువురు అధికారులతో కలిసి సందర్శించారు. సప్పిపుట్టు కొండలు సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ సుందర ప్రాంతాన్ని వీక్షించిన మంత్రులు తన్మయత్వానికి లోనయ్యారు. ఇదే పర్యాటక ప్రపంచానికి కావాల్సిందని మంత్రులు కొనియాడారు. 2 ఏళ్ల పాలనలో పర్యాటక ప్రాంతాలకు ఎంతగానో ప్రభుత్వ సహకారం అందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. చాలా బాగుంది. ఇట్స్ నిజంగా వెరీ బ్లెస్డ్. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి రావటం అన్నది మా అదృష్టం కింద మేము భావిస్తున్నాం. ఇక్కడున్న అమాయకమైన ప్రజలకి ఒక భరోసా కల్పించాలి, ఒక ధైర్యం కల్పించాలి. మా జీవితాలు ఇలాగే ఉండిపోవు, మా జీవితాల్లో కూడా మార్పు వస్తుంది అని. వాళ్ళ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యం ఏముంటుందో చెప్పండి. నిజంగా ఇలాంటి ఒక మంచి వాతావరణం ఇంత బ్యూటిఫుల్ గా ఉందండి. మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో గవర్నమెంట్ కూడా వాళ్ళ చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు గిరిజనుల పక్షాన గవర్నమెంట్ కూడా నిలబడుతుంది. ఇంత అందమైనటువంటి ప్రదేశాలు మీకు ఎక్కడా కనిపించవు. నిజంగా ఇదంతా టూరిస్టులు అందరూ వచ్చి చూడాల్సిన ప్రదేశాలు. ఎందుకంటే మనం ఖచ్చితంగా పర్యాటకులను ఆకర్షించడానికైనా ఇవన్నీ కూడా మీరు చూపించాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ చూపించండి. ఎందుకంటే ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందా, ఊటీకి మించినటువంటి అందాలు ఇక్కడ ఉన్నాయి. మీరంతా ఒక్కసారి ఈ వీడియోని ప్రపంచానికి చూపించండి. మమ్మల్ని ఎట్లాంటి మారుమూల పల్లెలకి తెస్తున్నామంటే ప్రభుత్వం వస్తున్నట్టు లెక్క. ఈ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం మీరు చూస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్.